ఊళ్ళో కోతుల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా మా ఊళ్ళో ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఇల్లు మూసుకొని వంట చేసుకునే పరిస్థితి ఉన్నది. అలాగే స్కూల్ పిల్లలు స్కూల్ పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇంట్లో దొరికినామంటే మనుషులని ముందు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కోతుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడానికి అందరూ ముందరకు వచ్చారు. ఆ కార్యక్రమంలో చాలా ఊరి నుంచి ఒక ఇంటి నుంచి 1000 రూపాయల చందా వేసుకుంటూ ఇంకా సరిపోయే వల్ల అందరికి కూడా ఇంకా చందా సరిపోయే విధంగా చేసేందుకు కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ కోతులను పట్టించేందుకు ప్రత్యేకంగా తిరుపతి నుంచి ఇక్కడికి రప్పించి ఈ కోతులను మరి అడవిలో ఇడిచిపెట్టి వాటి సంరక్షణలో భాగంగా ఈ కోత బోన్లు తయారు చేయించి మరి ఇడిచిపెట్టేందుకు మేమంతా కూడా మళ్ళీ చాలా కృషితో అందరి గ్రామ ప్రజల ప్రతి ఇంటి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా ఊరు నుంచి కోతుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీళ్ళు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కోతులు ఎటు చూసినా చెట్లు కానీ ఇల్లు కానీ రేకుల ఇల్లు కానీ మడులు కానీ పొలాలు కానీ ఈ ఊళ్ళో ఉండేటువంటి ఏ సామాగ్రి కూడా అస్తవ్యస్తంగా చేస్తూ ఉన్నాయి. ఆ అస్తవ్యస్తంగా లేకుండా ఉండడం కోసం ఈ కోతులను అన్నింటిని కూడా గత 2 రోజుల నుంచి ఈ కోతులను మొత్తాన్ని కూడా ఇందులో చేర్పించడం జరిగింది. ఈ తీసుకెళ్ళి మళ్ళీ అచ్చంపేట అడవి దాటిన తర్వాత శ్రీశైలం ఘాట్